మెగా డిఎస్సీ పేరుట నిరుద్యోగుల్ని దగా చేసిన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ టౌన్ హాల్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో టౌన్ హాల్ మీటింగ్ జరిగింది. స్పోర్ట్స్ కోటా పేరిట అవకతవకలకు పాల్పడిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అసలు ఈ డిఎస్సీ ఎగ్జామ్స్ విషయంలో బహుశా కని విని ఎరగనంత స్థాయిలో అవకతవకలు జరిగాయి. కావాలని తనకు కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించుకునే ప్రక్రియను ఒకటి ప్రారంభించాడు. దీనిలో స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళానేమి ఇది అయిపోయిన తర్వాత పరీక్ష రాయాల్సిందే అన్నారు. తర్వాత మళ్ళీ జీవోలో ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడైన నారా లోకేష్ చేసినటువంటి అవినీతి మీద మాత్రం ఏమి మాట్లాడలా. మేధస్సును చంపడం అనేది చాలా పెద్ద క్రైమ్. అది ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని మేధస్సులందరినీ మీరు పనికిరాని టీచర్లుగా అన్నప్పుడు విద్య ఏమవుతుంది? మరి ఇటువంటి డిఎస్సీని కనుక నువ్వు తప్పుదోవ పట్టిస్తే మంచి విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మాకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నావు, నువ్వు ఎలక్షన్లో చెప్పినటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేకపోతున్నావు అని. మా కర్మైంది మా నాయనమ్మ 82 ఏళ్ల వచ్చిన పెన్షన్ డబ్బులతో మేము బతికేటువంటి పరిస్థితి దాపురిచ్చింది ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన యువకుల్లో కనపడతా ఉంది. డిఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయన్నారు వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం జరిగింది. డిఎస్సీలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ స్కామ్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే డిఎస్సీ స్కామ్ పై సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఈ డిఎస్సీ మీద అవకతవకలు ఏవైతే జరిగినాయో దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గడిచిన ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, వసతి దీవెన ద్వారా ఏదైతే 9,500 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కూడా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం టౌన్ హాల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. నారా లోకేష్ మోసపూరిత జీవోలు తీసుకొచ్చి దగా డిఎస్సీ నిర్వహించారని ఆరోపించారు. ఇక డిఎస్సీ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కడుబండి శ్రీనివాసరావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటం చేయటానికి మా యువత ఎందుకు సిద్ధంగా ఉందంటే, యువతకి వెన్నుండి వాళ్ళకి న్యాయం జరగడం కోసం, విద్యార్థులకు న్యాయం జరగడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో, ఆంధ్ర రాష్ట్రంలో యువతకి విద్యార్థులకి ఒకటే చెప్తున్నాం, జగనన్న ఉన్నంతకాలం మన రాష్ట్ర యువతకి విద్యార్థులకి పెద్ద దిక్కుగా ఒక మహానాయకుడు ఉన్నాడు. తప్పనిసరిగా మీ తరపున మేము పోరాడుతాం, మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఈరోజు మా యువత విద్యార్థులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మొన్న మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయో దానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్కి ఆ నియోజకవర్గ నాయకులందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2-3 రోజుల్లో కూడా టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించడం కానివ్వండి, లేకపోతే రేపు 6, 7, 8, 9వ తారీఖున రిలే నిరాహార దీక్షలు, అలాగే 10వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.